డిఎస్ఓ ఆఫీస్ల పెండింగ్, డిసిఎస్ఓ, ఎంఆర్ఓ, ఏఎస్సిఓ ఇవన్నీ కూడా రేషన్ కార్డులో ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి నేమ్. అసలు రిమూవ్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలని కూడా అడిగారు. ఇది కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ పెట్టి మరి చూపిస్తాను క్లియర్గా. కొత్త రేషన్ కార్డ్ లిస్ట్ వచ్చిందని, ఆ కొత్త రేషన్ కార్డ్ లిస్ట్ ఎలా చూసుకోవాలి, మీ నేమ్ ఉందా లేదా అది కూడా ఈ వీడియోలో చెప్తాను. అప్రూవ్ అని వచ్చింది, అలాగే రేషన్ నంబర్ వచ్చింది, కానీ బియ్యం ఇవ్వట్లేదు అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేషన్ కార్డ్ గురించి వీడియో చేశాను కదా, ఆల్రెడీ అందరు చూసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది లైక్ చేసి షేర్ చేస్తారని అనుకోలేదు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేసినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారు, ఒక్కొక్కరాగా. కొంతమందికి రేషన్ కార్డ్ వచ్చినా సరే బియ్యం ఇవ్వట్లేదని, ఇంకొంతమందికి ఇన్స్పెక్టర్లో పెండింగ్ ఉందని, అసలు పెండింగే చూపిస్తుంది ఎన్ని రోజులైనా, 2 months 3 months అవుతుంది అప్లికేషన్ పెట్టని. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్స్, చాలా కామెంట్స్ వచ్చాయండి. సో అన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చాను ఆల్మోస్ట్. కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కుదరదు కదా, మెసేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్ అనిపించింది నాకు. అలాగే కొంతమంది మళ్ళీ ఒకసారి క్లియర్ వీడియో చేయమన్నారు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకోసమే కదా చూస్తున్నారు. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా కరెక్ట్గా క్లియర్గా చెప్పాను, కానీ అందులో కూడా డౌట్స్ అడుగుతున్నారు. మీరు తెలంగాణనా ఆంధ్రనా, నేను ఆల్రెడీ చెప్పాను, వీడియోలో మెన్షన్ చేశాను కూడా. కానీ వీడియో మీరు సరిగ్గా చూడట్లేదు. చూడకుండా డౌట్స్ అడగండి, వీడియో మొత్తం క్లారిటీగా చూసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అదే మీరు అడిగిన డౌట్స్కి ఈరోజు క్లారిఫికేషన్ ఇస్తాను. మన ఇండియాలో, తెలంగాణలో, ఎక్కడైనా సరే మనం పేరుకు రాకపోయినా బాగుపడపోయినా పర్లేదు, పక్కనోడికి రేషన్ కార్డు రావద్దు, పక్కనోడు బాగుపడద్దు. చాలా మంది ఇది, మీకు అసలు 2 monthsలో ఎందుకు రేషన్ కార్డు వచ్చింది, ఎలా వచ్చింది, అది చెప్పడానికే కదా అండి వీడియో చేశాను. అదే కదా నేను అందులో మొత్తం క్లారిటీగా ఇచ్చాను. మేము ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నాం, దాన్ని ఫాలో అయినాం. ఆ రూల్స్ ప్రకారం మేము వెళ్ళాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి 2 monthsలోనే రేషన్ కార్డు వచ్చింది. ఇది పక్కన పెడితే అసలు తెలంగాణలో రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసా మీకు? ఫస్ట్ అది చూసుకోండి. ఇదే కాదు, మనం ఇక్కడ అప్లికేషన్ పెట్టినా, అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా, దానికి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్కి మనం ఎలిజిబులా కాదా అని ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు తెలంగాణలో రేషన్ కార్డ్ గురించి చెప్తున్నాను కాబట్టి, తెలంగాణలో రేషన్ కార్డ్ రావాలి అంటే అసలు మనకి ఏం ఎలిజిబిలిటీ ఉండాలి అనేది చెప్తాను, వినండి. ఇది జస్ట్ తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళు ఈ 2 minutes అనేది స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్, ఏ ఫ్యామిలీ మస్ట్ షుడ్ బి పర్మనెంట్ విత్ ఇన్ ద స్టేట్. అంటే ఇప్పుడు తెలంగాణలో బ్రతుకుతున్నాం మనం, తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇక్కడ అడ్రస్ ఉంటుంది వాళ్ళకి, పర్మనెంట్గా ఒక అడ్రస్ అనేది ఉంటుంది. వీళ్ళు వెళ్ళి ఆంధ్రాలో అప్లై చేసుకుంటారు, రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే రాదు. సేమ్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఇంకా వేరే స్టేట్లో ఉంటున్నారు, అక్కడ బ్రతుకుతున్న వాళ్ళు తెలంగాణలో వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదు. ఓన్లీ తెలంగాణలో లైవ్ చేస్తున్న వాళ్ళే తెలంగాణలో రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టుకుంటాం, అందులో యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది కదా. మనం యాన్యువల్ ఇన్కమ్ ఎంత పెడతాం? ఫస్ట్ రూరల్లో ఒకలా ఉంటుంది, అర్బన్లో ఒకలా ఉంటుంది. రూరల్లో అయితే <1.5 lakhs మాత్రమే ఉండాలి యాన్యువల్ ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ 1.5 lakhs, 1,50,000 కంటే తక్కువ రూరల్లో ఉండాలి. అదే అర్బన్లో అయితే <2 lakhs, 2 లక్షల కంటే తక్కువ అర్బన్లో ఉండాలి. అప్పుడే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం దీనికి మ్యాచ్ చేస్తాం కాబట్టి మనకి రేషన్ కార్డ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. లేదు, ప్రజాపాలనలో పెట్టినప్పుడు మా ఇన్కమ్ మేము పెట్టలేము, సో మీరు ఎందుకు అలా చెప్తున్నారంటే, మనం పెట్టకపోయినా మన ఆధార్ కార్డ్తో అన్ని ఇన్ఫర్మేషన్ లింక్ అయి ఉంటుంది డిఎస్ఓ ఆఫీస్లో, అందుకని అందరికీ పెండింగ్ చూపిస్తుంది. ఒకవేళ అక్కడ కొంచెం అటు ఇటు మిస్టేక్ అయినా మనకి రేషన్ కార్డ్ అనేది రాదు. ఓకేనా? ఇంకా లాస్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఎక్కువ మొత్తంలో వెట్ అండ్ డ్రై ల్యాండ్స్ ఉంటాయి కదా, అంటే నేను చెప్పేది కొంచెం కాదు, చాలా ఎక్కువ ఎకరాస్ ఉంటాయి కొంతమందికి. అంత ఎకరాస్ ఉన్న వాళ్ళు లోవర్ క్లాస్ కిందికి ఎందుకు వస్తారు? సో లోవర్ క్లాస్ వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎక్కువ మొత్తంలో ఎకరాస్ ఉన్న వాళ్ళని కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఫస్ట్ మీ రిజెక్ట్ రీజన్స్ ఏంటి? మీ ఇన్కమ్ యాన్యువల్లో మీరు రూరల్లో ఉంటున్నారా, అర్బన్లో ఉంటున్నారా? రూరల్ అయితే బిలో 1.5 lakhs, అర్బన్ అయితే బిలో 2 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఇది ఉందా లేదా మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోలో ఇంకేం డిస్కస్ చేస్తానో ఫస్టే చెప్తాను. నాకు కామెంట్స్ చేశారు కదా, అందులో కొంతమంది కామెంట్స్ వల్ల నేను కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాను. అంటే మాకు రాని పాయింట్స్ వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, అసలు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్నాను, అందుకే చెప్తున్నాను.
చాలా మందికి ఎఫ్ఎస్సి ఎలా సెర్చ్ చేయాలో తెలియట్లేదు. నేను స్క్రీన్ రికార్డింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ రేషన్ కార్డులో ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి నేమ్. అసలు రిమూవ్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలని కూడా అడిగారు. ఇది కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ పెట్టి మరి చూపిస్తాను క్లియర్గా. పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్, అలాగే సివిల్ సప్లైస్ అంటే ఏంటి అదొకటి చెప్తాను. అలాగే ఫస్ట్ నుండి రేషన్ కార్డ్ లేకున్నా ఇప్పుడు రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదా, రేషన్ కార్డ్ అప్రూవ్ అని వచ్చింది, అలాగే రేషన్ నెంబర్ వచ్చింది కానీ బియ్యం ఇవ్వట్లేదు అని. వాళ్ళు అంటే స్టార్టింగ్ నుంచి మీకు రేషన్ కార్డ్ లేదు కదా, ఓన్లీ ఇప్పుడు రేషన్ కార్డ్, కొత్త రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి జూన్ సెకండ్ తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ అవతరణ దినోత్సవం కాబట్టి ఈ మేలో కాకుండా జూన్ 2 నుంచి వాళ్ళకి బియ్యం వస్తాయి. బియ్యం ఇస్తామని ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఈ ఒక్క 1 మంత్ బియ్యం రాకపోయినా నెక్స్ట్ మంత్ వస్తాయి, డోంట్ వరీ, కొంచెం ఓపిక పట్టండి అంతే. నెక్స్ట్ డిసిఎస్ఓలో పెండింగ్ ఉన్న రేషన్ కార్డ్స్ ఏంటిది, అసలు దాని మీనింగ్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఎంఆర్ఓ, ఏఎస్సిఓ ఆఫీస్లో కూడా సేమ్ పెండింగ్ అని చూపిస్తుంది అని ఒకటి. ఇవన్నీ కామెంట్స్ నేను నోట్ చేసుకున్నాను, అంటే చాలా మంది రిపీటెడ్ కామెంట్స్ కూడా అడిగారు. సో వాళ్ళందరికీ ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్ కదా. నెక్స్ట్ ఇంకొకటి, మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయాలనుకుంటే ఫ్రెష్గా కమెంట్ చేయండి, ఓన్లీ నాకే కమెంట్. అది వేరే వాళ్ళ కింద మీరు కమెంట్స్ పెడుతూ ఉంటే నాకు నోటిఫికేషన్ రాదు, నేను వాటిని చూడను. మళ్ళీ నాకు రిప్లై ఇవ్వలేదు, మీరు వీడియోలో మాత్రం మీరు కమెంట్ చేయమన్నారు, మా డౌట్స్ మీరు క్లారిఫై చేస్తలేరు అని తిట్టుకోవద్దు నన్ను. మీరు ఫ్రెష్గా కమెంట్ చేస్తేనే నాకు వస్తుంది, నేను తెలుసుకొని మీకు చెప్తాను, ఓకేనా. ఇప్పుడు పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ మీనింగ్ ఏంటంటే, మీకు తొందరలోనే రేషన్ కార్డ్ వస్తుంది. ఇన్స్పెక్టర్ మీనింగ్ అంటే వెరిఫికేషన్ స్టార్ట్ అయింది, ఫీల్డ్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన తెలంగాణలో రేషన్ కార్డు ఉండాలంటే ఇలాంటి ఎలిజిబిలిటీ ఉంది. ఈ రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళు ఈ ఎలిజిబిలిటీకి మ్యాచ్ అవుతున్నారా లేదా, వీళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది, వీళ్ళ అడ్రస్ ప్రూఫ్ ఎక్కడ ఉంది, వీళ్ళు తెలంగాణకి సంబంధించిన వాళ్ళ లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు. దాన్ని ఇన్స్పెక్టర్ పెండింగ్ అని చూపిస్తుంది చాలా మందికి. సో ఇదన్నమాట. అలాగే సివిల్ సప్లైస్, డిఎస్ఓ ఆఫీస్ల పెండింగ్, డిసిఎస్ఓ, ఎంఆర్ఓ, ఏఎస్సిఓ, ఇవన్నీ కూడా మీరు సంతోషపడాలి ఫస్ట్. చాలా మందికి అయితే అసలు ఇవి చూపించకుండా ఓన్లీ పెయింటింగ్ అని వస్తుంది. మీకన్నా ఇవి చూపిస్తుంది అంటే మీకు అప్డేట్ అవుతూ వస్తుంది, వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు, కొంచెం ఓపిక పడితే ఇప్పుడు అవుతుంది. చాలా మందికి స్టార్టింగ్ కంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ చేశారు ఎంక్వైరీ వెరిఫికేషన్స్. ఇవన్నీ చాలా మందికి ఇలాంటి ప్రాబ్లం లేని వాళ్ళకి, బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి ప్రాబ్లం లేని వాళ్ళకి అప్రూవ్ అయిపోయింది రేషన్ కార్డు, మిగతా వాళ్ళకి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ పెండింగ్ అనే దగ్గర అప్డేట్ అవుతూ ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆ ఎలిజిబిలిటీలోనో, అడ్రస్ ప్రూఫ్లోనో, డాక్యుమెంటేషన్లో చిన్న మిస్టేక్ అయినా సరే రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ మీరు చెప్పారు కదా 1 వీక్లో 10 డేస్లో వస్తుంది, వెరిఫికేషన్ వస్తుంది, ఇంకా రాలేదేంటి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు అంటే నేనేం చెప్తాను చెప్పండి, నేను ఇస్తున్నాను రేషన్ కార్డ్స్, మీరు అడిగే క్వశ్చన్ బట్టి నా ఆన్సర్ ఉంటుంది, ఎందుకంత హార్డ్గా కమెంట్ చేయడం. సో ఇదన్నమాట. సో ఫస్ట్ నుండి లేని వాళ్ళు, ఇప్పుడే రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకైతే జూన్ 2 నుంచి రేషన్ బియ్యం ఖచ్చితంగా వస్తాయి, అప్డేట్ అయితే ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్సన్కి ఒక ఆధార్ కార్డు ఉంటుంది, ఒకటే ఆధార్ నెంబర్. అలాగే ఒక పర్సన్కి ఒక్కటే రేషన్ కార్డ్ ఉంటుంది. ఫస్ట్ మనం రిమూవ్ చేయండి అసలు మీకు రేషన్ కార్డ్ రాదు. ఇంకో థింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రజాపాలనలో లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయట. సో అవి ఇప్పుడైతే ప్రజెంట్ చేయట్లేదు, అవి అప్డేట్ చేయట్లేదు వాళ్ళు. సో ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఇలా తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, అవి కూడా ఓల్డ్ రేషన్ కార్డులో రిమూవ్ చేయించుకొని మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్డేషన్ చేసి అప్రూవ్ చేస్తున్నారు, ఇప్పుడు వస్తున్నాయి రేషన్ కార్డులు. ఒకవేళ మీరు ప్రజాపాలనలో పెట్టుకొని ఓల్డ్ రేషన్ కార్డులో రిమూవ్ చేసుకోలేదు, మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోలేదు అనుకున్న వాళ్ళకి ప్రజెంట్ అయితే రేషన్ కార్డ్స్ అప్రూవ్ అవ్వదు. ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి పక్కా, ఓకేనా. ఇప్పుడు నేను అసలు ఓల్డ్ రేషన్ కార్డులో నేమ్ రిమూవ్ చేసుకున్నాక అది రిమూవ్ అయిందా లేదా మీరు ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. అలాగే ఎఫ్ఎస్సి సెర్చ్, మనం రేషన్ కార్డ్ మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నాక అది ఏ స్టేజ్ వరకు వచ్చింది, ఎక్కడ ఉంది అప్డేషన్, ఎలా సెర్చ్ చేసుకోవాలని కూడా నేను స్క్రీన్ రికార్డింగ్లో పెడతాను, ఓకేనా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి,
ఓకేనా, లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలా మంది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నాకు కూడా ఈ ఒక్క వీడియో వల్ల తెలిసింది ఒక్కొక్కరికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఒకరికి తొందరగా అయిపోతుంది, ఇంకొందరికి ఇలా వెరిఫికేషన్ ప్రాబ్లమో ఇంకెక్కడెక్కడో ఆగిపోతుంది పెండింగ్. ఇవన్నీ మీరు కామెంట్స్ పెట్టడం వల్ల నాకు తెలిసింది. అలాగే మీరు ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేశారనుకో, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, వాళ్ళకి రేషన్ కార్డ్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అందుకే లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సారీ, ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా. నేను ఆల్రెడీ తమ్నేలో పెట్టాను కదా కొత్త రేషన్ కార్డ్ లిస్ట్ వచ్చిందని. ఆ కొత్త రేషన్ కార్డ్ లిస్ట్ ఎలా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి మీ నేమ్ ఉందా లేదా, అది కూడా ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ రేషన్ కార్డ్లో నేమ్ రిమూవ్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలని అడిగారు కదా. ఇలా గూగుల్లోకి వెళ్ళండి, లేదా క్రోమ్ ఆన్ చేసి ఫస్ట్ ఎఫ్ఎస్సి కాస్ట్ స్టేటస్ అని టైప్ చేయండి. ఫస్ట్ వస్తుంది చూడండి, ఇలా ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్. దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్, ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నంబర్, ఇక్కడ లాస్ట్కి యూఐడి నంబర్ అని ఉంది కదా, సో ఈ యూఐడి నంబర్ తోటి ఆధార్ నంబర్ టైప్ చేస్తే మీరు వస్తుంది. ఇలా కాకుండా ఇక్కడ మీకు నేమ్స్ అనేది చూపిస్తుంది. ఇలా చూపించలేదంటే నేను ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఎఫ్ఎస్సి కాకుండా ఈపీడిఎస్ అని టైప్ చేయండి. ఈపీడిఎస్ అని టైప్ చేశాక ఇలా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో ఎఫ్ఎస్సి సర్చ్, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా. ఎఫ్ఎస్సి సర్చ్లోకి వెళ్ళి ఇక్కడ రేషన్ కార్డ్ సర్చ్ అని ఉంది కదా, దీని మీద గట్టిగా క్లిక్ చేసి పట్టుకుంటే ఇలా 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఎఫ్ఎస్సి సర్చ్, అలాగే అప్లికేషన్ సర్చ్, రిజెక్టర్ రీజన్ కార్డ్ సర్చ్ అని. మీరు ఎఫ్ఎస్సి సర్చ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నంబరు, లేదంటే రేషన్ కార్డ్ నంబర్, లేదంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్, ఇది మనకు కావాలి. ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్ అంటే మీరు ఎక్కడి నుండి అయితే మీరు డిలీట్ చేసుకున్నారో ఆ రేషన్ కార్డ్ నంబర్ ఇక్కడ టైప్ చేయండి. సో దాన్ని బట్టి ఇక్కడ మీకు లిస్ట్ ఇస్తుంది. ఇక్కడ టైప్ చేసి ఇక్కడ సెర్చ్ అని కొట్టండి. సెర్చ్ పై క్లిక్ చేస్తే ఇలా డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ వస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్లో మీ నేమ్ ఉంటే ఇంకా కట్ అవ్వలేదని అర్థం. లేదు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీ నేమ్ చూపించలేదంటే ఇక్కడ నుండి మీరు రిమూవ్ అయిపోయారని. ఇప్పుడు మీరు మీ సేవల నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ మీ సేవలో అప్లికేషన్ పెట్టి అసలు ఎఫ్ఎస్సి సర్చ్ మాకు చేయరావట్లేదు, ఎలా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఎలా రేషన్ కార్డ్ వచ్చింది, అసలు పెండింగ్ ఉందా, ఎక్కడి వరకు ఉంది, స్టేటస్ తెలుసుకోవడం లేదు అంటే ఇప్పుడు నేను చూపించినట్టు చేయండి. గూగుల్లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ అని టైప్ చేసి సేమ్ ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఫస్ట్ మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నేను నంబర్ ఐడి ఇస్తానని చెప్పాను కదా, అది ఇక్కడ మీ సేవ నంబర్ ఇక్కడ టైప్ చేయండి. సేమ్ థింగ్ ఇలా సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇవన్నీ చూపిస్తుంది. మీ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు, మీకు ఎంత గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి, అప్లికేషన్ నంబరు, అలాగే ఒకవేళ అప్రూవ్ అయితే ఇక్కడ కరెంట్ ఆర్సీ స్టేటస్ యాక్టివ్ అని చూపిస్తుంది, ఆర్సీ నెంబర్ చూపిస్తుంది. లేదు రిజెక్ట్ అయితే ఇక్కడ రిజెక్టర్ రీజన్స్ దగ్గర ఎందుకు రిజెక్ట్ అయిందని చూపిస్తుంది. ఎక్కువ మందికి పెండింగ్ ఇక్కడ ఈ ప్లేస్లో పెండింగ్ అని చూపిస్తుంది ఇక్కడ, అండ్ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇక్కడ రేషన్ కార్డ్ మెంబర్స్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఓకేనా. సో ఇలా సెర్చ్ చేసుకోండి మీరు. ఇప్పుడు నేను ఆల్రెడీ తమ్నేల్లో పెట్టాను కదా కొత్త రేషన్ కార్డ్ లిస్ట్, అందులో మన నేమ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ సేమ్ గూగుల్లో ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ అని క్లిక్ చేయాలి. ఇలా టైప్ చేశాక ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ అని వచ్చింది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇందులో పైన చూడండి రేషన్ కార్డ్ రిపోర్ట్స్ ఉంది కదా, ఇక్కడ దీనిపై క్లిక్ చేశాక ఇక్కడ కింద ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అని ఉంది, సెకండ్ ఆప్షన్, ఇది క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ లిస్ట్ వచ్చింది కదా, అసలు మీది ఏం డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ చూపిస్తుంది కదా, ఇక్కడ మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ కాబట్టి నేను కరీంనగర్ చూపిస్తున్నాను.
ఇక్కడ కరీంనగర్. ఇక్కడ కూడా మనకి మండల్స్ ఉంటాయి కదా మెయిన్, అవి అడుగుతుంది ఆఫీస్ నేమ్స్. నేను కరీంనగర్ అర్బన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ షాప్ నంబర్ ఉంటుంది. మీకు ఒకవేళ అప్రూవ్ అయ్యాక, రేషన్ కార్డ్ అప్రూవ్ అయ్యాక మనకి డైరెక్ట్ అక్కడ షాప్ నెంబర్ అనేది చూపిస్తుంది. ఇలా ఇవి షాప్ నెంబర్స్ ఈ సైడ్ మొత్తం సెకండ్ రోలో. ఈ షాప్ పై మనం క్లిక్ చేయగానే ఆ షాప్ నంబర్లో ఎంతమంది రేషన్ తీసుకోవచ్చు అని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ రిఫరెన్స్ నెంబర్, ఇక్కడ మీ ఆర్సీ నెంబర్, అలాగే కార్డ్ టైప్ ఏంటి, ఫస్ట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరున్నారు, మీ హౌస్ నెంబర్ అండ్ యూనిట్స్, గ్యాస్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఎంఆర్ఓ ఏఎస్ఓ అసలు ఎప్పుడు అప్రూవ్ డేట్, మనకి రేషన్ కార్డ్ ఎప్పుడు అప్రూవ్ అయింది, కార్డ్ ఫుల్ టైప్, స్టేటా, ఎన్ఎఫ్ఎస్ఏనా, ఇవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఇలా కూడా మీ నేమ్ ఇక్కడ వచ్చిందా లేదా అనేది ఇలా సెర్చ్ చేసుకోండి. చూసారా, నేను శాంపిల్గా చూపిస్తున్నాను ఇక్కడ. సో వీళ్ళందరికీ అప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. ఇదంతా రేషన్ కార్డ్ లిస్ట్, వీళ్ళందరికీ రేషన్ వస్తుంది. ఇలా మీరు మొబైల్లోనే ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఫస్ట్ క్లియర్గా చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, ఓకేనా. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోదు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.